హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజ్ ఫుడీ. దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. ఈరోజు నేను ఈ వీడియోలోని ఓట్స్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా అయితే స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా సోంపు, నూనె యాడ్ చేసుకొని తాలింపుని వేగనివ్వండి. ఇప్పుడు అందులోని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకొని అందులోని వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. పొటాటోస్, టమాటోస్, కాలీఫ్లవర్, బీన్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. దాంట్లోనే కరివేపాకు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత 3 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకోవాలి. సో మీరు ఏదైతే మెజర్మెంట్ అంటే ఓట్స్ ఎంతైతే తీసుకుంటున్నారో అదే గ్లాస్తోని 3 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఈ టీ గ్లాస్తోని ఓట్స్ తీసుకుంటున్నాను, అందుకని ఈ టీ గ్లాస్తోని 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోనే ఇదంతా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. సో నేనైతే క్వాకర్ ఓట్స్ యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి మూత తెరిచి మనకి కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. వెజిటేబుల్స్ మనకి కుక్ అయిపోవాలి. కుక్ అవ్వలేదు అంటే ఇంకొకసారి మూత పెట్టుకొని మగ్గనివ్వండి. అలాంటప్పుడు కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. సో నాకైతే కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఓట్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను. సో సేమ్ మెజరింగ్ గ్లాస్తోని ఓట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఓట్స్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దాంట్లోని కొరియాండర్ పీసెస్ని యాడ్ చేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కొద్దిగా దగ్గర పడుతుంది, ఓట్స్ అనేవి ఉడికిపోతుంది అనమాట. ఇంక ఇలా కొద్దిగా ఇలా జారుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది చల్లారే కొద్దీ అది కొద్దిగా గట్టి పడుతూ ఉంటుంది అనమాట. అందుకే ఈ కన్సిస్టెన్సీలోనే మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఓట్స్ అనేది రెడీ అయిపోయింది, ఓట్స్ ఉప్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.